హాయ్ ఆడియన్స్, అదే మా బరగొడ్డు గ్రౌండ్లోకి వచ్చిన అదేవిధంగా బరగొడ్లు తోలుకొని వచ్చి బుక్ కూడా తెచ్చుకున్న 7th క్లాస్లో 9th లెసన్ హితోక్తులోని లెసన్ చదువుతూ ఉండా. ఎందుకు చదువుతుండా అంటే నేను గవర్నమెంట్ జాబ్ కోసం చదువుతాడా. నెక్స్ట్ డిఎస్సి ఫిబ్రవరిలో కానీ జనవరిలో ఉండొచ్చు, దానికోసం నేను కష్టపడతాడా. కొంతమంది నేను ఇలా కోట్లకు వస్తూ ఉంటే చాలా హేళన చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ గుర్తుపెట్టుకోండి, నేను కూడా మీ మాదిరి ఏం ఊరకలేను. ఎంఈడి చేసిన. చూడండి, మీరు అంత చదివింటారని నేను అనుకుంటాడా. కొద్దిగా ఆలోచించండి. ఆ మనిషి గొడవకు పోతాడు, తుడుకొని పోతానని మీరు హేళన చేస్తూ ఉంటారు. కానీ కాదని గమనిస్తూ ఉండా. మనం ఎంత మాత్రం చదువుతుండమా, మనము అంతలా వ్యక్తిని, అంతలా మనిషిని మనం హేళన చేయడం అనేది ఎంతవరకు అది పద్ధతి అనేది ఆలోచించండి. కాబట్టి మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హేళన చేయండి. ఆల్రెడీ నేను ఒక పండితుడిని. ఈ సంవత్సరం కాకపోయినా జూన్ నుంచినే స్కూల్కి వెళ్తా. కానీ 10 రూపాయలు సంపాదించుకునే శక్తి నాకుంది. కానీ మీకు ఆ శక్తి లేదు. మీ తల్లిదండ్రుల మీద ఆధారపడతా ఉన్నారు. కాబట్టి మనం ఎట్టుండమో ఆ మనిషి ఏ స్థాయిలో ఉండడని ఆలోచించండి. నేను బరుగుడుతో వచ్చిందని మీరు నవ్వుకుంటా ఉండడము అది ఎంతవరకు భావమో ఆలోచించండి. ఇతరులను చూసి హేళన చేసే ముందు మన భవిష్యత్తు ఏంది, మన ఫ్యూచర్ ఏంది, ఆ మనిషి ఒక స్థాయికి పోయిండు, మనం ఎంతవరకు ఉన్నామో, మన జీవితం ఏంది, భవిష్యత్తులో రేపు మీరు ఏ విధంగా తయారవుతారో కూడా మీకే తెలియదు. కాబట్టి నేనంటే సక్సెస్ఫుల్గా ఉండా, గవర్నమెంట్ జాబ్ కోసం పోరాడుతాడా. భవిష్యత్తులో ఇంకా జాబ్ వచ్చిందనుకో, మీరు ఎంత హేళన చేసినారో భవిష్యత్తులో నేను మరీ గుర్తుపెట్టుకొని నేను ఆ రోజు మీ క్లాస్ బిగాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనిషిని చూసి నడుచుకోండి. మన తల్లిదండ్రుల కష్టాలు తీర్చండి. మీరు ఎంతో కష్టపడి వాళ్ళు మిమ్మల్ని సాకుతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని మీరు ఎంజాయ్ చేస్తూ ఇతరులను హేళన చేయడం ఇది పద్ధతి కాదు. కాబట్టి కేర్ఫుల్గా మంచి బాటలు నడచండి. మంచి వాళ్ళని చూసి మంచి మార్గంలో నడచండి. నేను కూడా పిల్లప్పుడు చాలా కష్టపడినా. కాబట్టి జాగ్రత్తగా మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. బాయ్.